హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను బాగానే సంపాదిస్తున్నాను, పలానా చోట ఇన్వెస్ట్ చేశాను, సో నేను ఫైనాన్షియల్గా సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉన్నట్టేనా అని చెప్పేసి కొన్ని అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఒక 10 చెక్కింగ్ సిస్టమ్స్ని, 10 చెక్ లిస్టులు మనం తయారు చేసుకుందాం. మీ లైఫ్లో కనుక ఈ చెక్ లిస్టులన్నీ కనుక ఉన్నాయంటే మీరు ఫైనాన్షియల్గా సేఫ్గా ఉన్నట్టే. ఓకే, సో ఫైనాన్షియల్గా మనం సేఫ్గా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాం. కొన్ని 10 పాయింట్స్ ఉంటాయి. ఈ 10 పాయింట్స్ కనుక మనం కరెక్ట్గా ఉన్నామంటే మనం ఫైనాన్షియల్గా సేఫ్గా సెక్యూర్గా ఉన్నట్టే అర్థం. ఫస్ట్ వన్ వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్స్, బ్యాడ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్, బ్యాడ్ లోన్స్ కనుక లేకపోతే మీరు సెక్యూర్గా ఉన్నట్టే. చెక్ లిస్ట్ 1 ఇది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక పేపర్ కట్ ఇస్తున్నాను చూడండి. అన్సెక్యూర్డ్ లోన్స్ ఆర్ ఆన్ ద రైజ్ యాజ్ ఇండియన్ అప్రిషియేషన్స్ మీట్ ఈజీ బారోయింగ్ టు లెండర్ అండ్ హౌస్ హోల్డ్స్ నీడ్ టు బి కాజెస్. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మన ప్రాపర్టీ ఏమీ పెట్టుకోకుండా ఇచ్చే లోను. ఓకే, సో పర్సనల్ లోన్ కానీ, కార్ లోన్ కానీ ఇలాంటివి. ఈ లోన్స్ అన్నీ ఏమీ లేవు. మీకు ఒకవేళ ఉన్న లోన్స్ అన్నీ కూడా మీరు ఒక బిజినెస్ లోన్ తీసుకున్నారు, దాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు రిటర్న్స్ బాగా వస్తున్నాయి. ఓకే, మీకు లోన్ అమౌంట్ పోను కూడా రిటర్న్స్ బాగా వస్తున్నాయి. ఇలాంటి లోన్స్ ప్రాబ్లం కాదు. ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఉన్నాడు, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో ఇతని ఫోన్ ఖరాబ్ అయింది, కొత్త ఫోన్ తీసుకోవాలి. సో ఈ కొత్త ఫోన్ తీసుకుంటున్నప్పుడు తన బడ్జెట్ 25,000. అతని శాలరీలో తన బడ్జెట్ ఈ ఫోన్కి పెట్టగలిగేది 25,000. దీనివల్ల తనకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అతను ఒక ఐఫోన్కి వెళ్ళాడు ఈఎంఐ ద్వారా. ఓకే, ఐఫోన్ వచ్చేసి దాదాపుగా 80,000 ఐఫోన్ తీసుకున్నాడు. ఓకే, సో 25,000 నుంచి 80,000 తీసేస్తే ఇంకా 55,000 తను అప్పు చేశాడు, అన్సెక్యూర్ లోన్. ఇలాంటి లోన్లు ఇండియాలో చాలా పెరుగుతూ పోతున్నాయి. సో ఇలాంటి బ్యాడ్ లోన్స్ కనుక మీకు లేకపోతే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే. అలాగే ఈ ఆర్టికల్లో రెండో రీజన్ ఒకటి చెప్పారు. సో ఒక ఢిల్లీ బేస్డ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ అతను జస్ట్ వెకేషన్స్ కోసం అని చెప్పి బాలి వెళ్ళాడు, ఇండోనేషియా బాలి వెళ్ళాడు. ఓకే, సో అతని దగ్గర దాదాపుగా ఒక 10-20 ఉన్నాయి. కానీ అతను బాలి వెళ్ళి రావడానికి ఒక లోన్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో యూత్లో బాగా వేరే కంట్రీస్కి వెళ్ళాలి, ఇండియా అంతా చుట్టేయాలని ఆలోచన బాగుంది, తప్పు లేదు. కానీ ఈ లోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా అన్సెక్యూర్డ్ లోన్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలాంటి లోన్స్ ఏమీ లేకుండా, తీసుకోకుండా మీరు ఇండియా మొత్తం తిరిగి రాగలుగుతున్నారా? మీకు కావాల్సిన మొబైల్ కొనుక్కోగలుగుతున్నారా మీకున్న ఇన్కమ్ తోటి? అంటే మీరు సెక్యూర్గా ఉన్నట్టే. ఎన్ని లోన్స్ వస్తున్నా, మీ సిబిల్ బాగుంది, చాలా లోన్స్ వస్తున్నాయి, ఎన్ని లోన్స్ వస్తున్నా ఈ బ్యాడ్ లోన్స్ అన్నీ మీరు రిజెక్ట్ చేస్తున్నారంటే మీరు చాలా సెక్యూర్గా ఉన్నట్టు. సైన్ నెంబర్ 2, యూ పే యువర్ బిల్స్ ఆన్ టైం. మీరు మీ బిల్స్ అన్నీ టయానికి కట్టగలుగుతున్నారా? ఎగ్జాంపుల్కి మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, నెట్ బిల్ ఉంది, పిల్లల ఫీజు నెల ఫీజు కట్టే ఛాన్స్ ఉంది అనుకుందాం, నెల ఫీజు కడతారు పిల్లలకి. ఓకే, ఇలా ప్రతిదీ కూడా డేట్ కన్నా ముందే మీరు కట్టేస్తున్నారు, ₹1 కూడా ఫైన్ పడనివ్వట్లేదు. అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే లెక్క. ఒకవేళ మీరు బిల్ లేట్ చేస్తున్నారు అనుకుందాం, ఇండియాలో 3 to 3.5% లేట్ పేమెంట్ అవుతుంది. ఓకే, సో మీరు ఒక 10,000 స్వైప్ చేశారు, దాన్ని లేట్గా కట్టారు. సో ఎంత? 300 ఎక్స్ట్రా పడింది. ప్రతిసారి ఇలానే చేసుకుంటూ పోతే దాదాపుగా సంవత్సరం వచ్చే వరకు 36% మీరు ఇంట్రెస్ట్ కట్టి ఉంటారు. మీరు తీసుకుంది మహా అంటే 1,20,000, కానీ దాని మీద 3,600 నుంచి 7,000 దాకా ఎక్స్ట్రా కట్టి ఉంటారు. సో మీకు అలాంటి సిచ్యువేషన్స్ రావట్లేదు, ప్రతిదీ ముందే కడుతున్నారు అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నారని అర్థం. థర్డ్ సైన్ వచ్చేసి యు ఆర్ ఇన్స్యూర్డ్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. దేవుడి దయ మీకేం కాకూడదని కోరుకుందాం, కానీ ఎప్పుడే సిచ్యువేషన్ ఉంటో తెలియదు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా హాస్పిటలైజ్ అయితే డబ్బులు ఎక్కడ తీసుకురావాలి, ఎవరిని అడగాలి అని మీరు ఆలోచించే పరిస్థితి ఏమీ లేదు అంటే అది సెక్యూర్గా ఉన్నట్టే. ఒకవేళ సంపాదిస్తున్న వ్యక్తికి ఏమన్నా అయినా సరే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడదు. ఆ ఫ్యామిలీకి మనం లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ వేసాము, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి ఆ ఫ్యామిలీకి డబ్బు వస్తుంది, పిల్లల చదువు ఆగదు, ఇంటి ఖర్చులు ఆగవు, పిల్లలు రోడ్డు మీద పడరు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ రెండు మీ దగ్గర ఉన్నాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ దాదాపుగా ఒక 20-25 ఇయర్స్కి సరిపడా మీరు చేశారు. ఇలాంటప్పుడు మీరు సెక్యూర్గా ఉన్నట్టే. సైన్ నెంబర్ 4 వచ్చేసి 3 months ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. మీ దగ్గర 3 నెలల శాలరీ మీకు సెక్యూర్గా ఉండాలి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ లేకపోతే గోల్డ్ రూపంలో కానీ ఉండాలి. ఓకే, సో సడన్గా మీ జాబ్ ఏమైనా ఇబ్బంది అయినా లేదా మీరు జాబ్కి వెళ్ళలేని పరిస్థితి ఏమైనా ఉన్నా, సడన్గా ఆఫీస్ పాలిటిక్స్లో మీరు జాబ్ మానేయాల్సి వచ్చింది, మీ ఎమర్జెన్సీ ఫండ్ మిమ్మల్ని కాపాడుతుంది. అంటే మీరు గోల్డ్ రూపంలో ఎమర్జెన్సీ ఫండ్ని పెట్టుకున్నారు అనుకుందాం. గోల్డ్ని ముత్తూట్లోనే ఎక్కడో తాకట్టు పెడతారు, ఆ డబ్బు తీసుకొస్తారు, ప్రశాంతంగా ఫ్యామిలీని నెట్టుకొస్తారు. లేదా మీ సేవింగ్ అకౌంట్లో ఉన్నాయి, లేదా లిక్విడ్ ఫండ్లో ఉంది, నెలకు అవసరమైన వాటిని తీస్తూ ఉంటారు. అంటే జాబ్ వచ్చేంత వరకు వాటిని తీసుకొని వాడుకోగలుగుతారు. మినిమం 3 నెలల నుంచి మ్యాక్సిమం 6 నెలలు ఎమర్జెన్సీ ఫండ్ కనుక మీ దగ్గర ఉంది అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే. సో సైన్ నెంబర్ 5, ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్యూచర్. మీరు కనుక స్టాక్స్లో కానీ గోల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా ఇండెక్స్ ఫండ్స్ చెప్తాను నేను, ఇండెక్స్ ఫండ్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు అని అర్థం. ఓకే, సో ఎవరైతే వాళ్ళ శాలరీ నుంచి తక్కువ 10-20% ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో, లేదా ఒక లంసమ్ చేసుకొని ఆ లంసమ్ తోటి ఎక్కడో ఒక ఓపెన్ ప్లేసో లేకపోతే గోల్డో లేకపోతే మ్యూచువల్ ఫండ్సో వీటిలలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు, వాళ్ళు సెక్యూర్గా ఉన్నట్టు. అంటే మీ మైండ్ సెట్ సెక్యూరిటీకి దగ్గరలోనే ఉంది. ఓకే, సో మీరు ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే లెక్క. సైన్ నెంబర్ 6, నాట్ డిపెండింగ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. మీరు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు, బట్ మీ ఇన్కమ్ సోర్స్ అనేది ఒక్కదాని మీద లేదు. ఓకే, ఎగ్జాంపుల్కి మీకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ కట్టగలిగారు, దాని నుంచి ఎవ్రీ మంత్ మీకు ఒక రెంట్ వస్తుంది. ఓకే, లేదా మీరు డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో పెట్టారు, దాని నుంచి ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది. లేదా ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశారు, దాన్ని ఒక రెంట్కి ఇచ్చేశారు, దాని నుంచి మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. ఇలా మల్టీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒకే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా మీకు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మీ యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 30,000 శాలరీ, నెక్స్ట్ ఇయర్ మినిమం ఒక 5%-7% పెరుగుతుంది. ఆ యాక్టివ్ ఇన్కమ్ పెరుగుతుంది, మీకు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంటే మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతున్నారు అని అర్థం. ఎప్పుడైతే మీ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉందో, ఓకే, మీ ఇన్కమ్ సోర్సెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయో అప్పుడు మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టు. ఇలా కాకుండా ఒకే శాలరీ మీద డిపెండ్ అవుతున్నారు, ఇప్పుడు శాలరీ బాగా వస్తుంది కదని అక్కడికక్కడికి ఆగిపోతున్నారు. సో ఒక పక్క మీ అమౌంట్ని ఇన్వెస్ట్ కూడా సరిగ్గా చేయలేదు, సడన్గా మీకు జాబ్కి ఏమైనా ఇబ్బంది అయిపోతే అప్పులు చేయాల్సి వస్తుందంటే మీరు అన్సెక్యూర్గా ఉన్నట్టు. ఒక 3 నెలలు మీ ఎమర్జెన్సీ ఫండ్ వాడగలుగుతున్నారు, ఇంకా బాగా కష్టమైపోతే మీకు ఒక ప్రాపర్టీ తీసేస్తే సేఫ్ జోన్లో వెళ్తారు, లేదా మీకు 2-3 సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది అంటే మీరు సెక్యూర్గా ఉన్నట్టే. నెక్స్ట్ సైన్ వచ్చేసి అవాయిడింగ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మీకు ఒక 30,000 జీతం వస్తుంది, దాంట్లో మీరు 20,000 ఖర్చు పెట్టుకొని 10,000 సేవ్ చేయగలుగుతున్నారు. మీకు ఒక 2 years తర్వాత మీ శాలరీ 40,000 అయింది. ఈ 40,000 అయిన తర్వాత మీ ఖర్చులు పెంచారు, అంటే ఆ 10,000 సేవింగ్ చేస్తే జస్ట్ మీకు వస్తున్న ఇన్కంలో 33% సేవ్ చేస్తున్నట్టు, కానీ మీ ఖర్చులు మాత్రం 50% పెరిగాయి. ఎక్స్ట్రా ఇంకొక 10,000 ఖర్చు పెడుతున్నారు కదా, 50% పెరిగాయి. అందుకని మనకు పెరుగుతున్న శాలరీని బట్టి పెరుగుతున్న ఖర్చులు, పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ రెండు సమానంగా పెంచినప్పుడే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయగలుగుతాం, ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉంటాం. మీరు కనుక మీకు ఒక శాలరీ పెరిగింది, దాంట్లో ఖర్చులు పెరిగాయి, ఎట్ ద సేమ్ టైం మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే అర్థం. సైన్ నెంబర్ 8, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సు తీసుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ చదువుతున్నారు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సులన్నీ చేస్తున్నారు. అంటే యూట్యూబ్ కోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ చేస్తున్నారు. ఫైనాన్స్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని ఫాలో అవ్వగలుగుతున్నారు. అంటే మీరు ఫైనాన్షియల్గా మీ నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు. మనీ ఏంటి, దాని గురించి మన సైకాలజీ ఎలా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, సేవింగ్స్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ వస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ కొత్తగా వస్తున్న ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏంటి, దేంట్లో మనం సెక్యూర్గా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఇది కాకుండా యూట్యూబ్లో ఏదో ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ సినిమాలు చూస్తున్నారు, నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఓకే,
సో బుక్స్ చదివే అలవాటే మానేశారు. ఎంటర్టైన్మెంట్ కాకుండా ఫైనాన్షియల్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటున్నారు అంటే, ఫైనాన్స్కి సంబంధించి పర్ఫెక్ట్గా ఎడ్యుకేట్ అవుతున్నారంటే మీరు సెక్యూర్గా ఉన్నట్టే. సైన్ నెంబర్ 9, యు ఆర్ ప్లేయింగ్ ద రైట్ గేమ్. సో దీంట్లో లైఫ్లో మీరు ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు? గేమ్స్ అంటే ఫైనాన్స్కి సంబంధించిన గేమ్స్. మీరు స్టేటస్ గేమ్స్ వాడుతున్నారా, ఒరిజినల్ గేమ్స్ వాడుతున్నారా? స్టేటస్ గేమ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్ ఎవరో ఒకతను ఒక పెద్ద కారు కొన్నాడు, తనకన్నా మనం గొప్పగా ఉండాలి అని చెప్పేసి మీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు తీసుకొచ్చి కొంటున్నారా? ఓకే, సో మీ ఫ్రెండ్ ఎవరో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. ఓకే, అది దాదాపుగా 70 లక్షలు 80 లక్షలు అయింది. ఓకే, సో మా ఫ్రెండ్ అక్కడ తీసుకున్నాడు కాబట్టి మనకి ఇల్లు లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అక్కడ తీసుకోవాల్సిందే అని చెప్పేసి అప్పులు, మీకు అసలు ప్లానింగ్ లేకుండా, చేతిలో డబ్బు లేకుండా మీరు అలాంటి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? ఓకే, సో మీకున్న దాంట్లో మీరు ఏం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏం ఖర్చు పెట్టవచ్చు అని మీకు క్యాలిక్యులేషన్స్ లేకుండా కేవలం స్టేటస్ చూపించడానికి ఏమన్నా చేస్తున్నారంటే మీరు సెక్యూర్గా లేనట్టే. స్టేటస్తో పోల్చుకోకుండా మీరు మీకున్న దాంట్లో మీరు ప్రయత్నాలు చేసుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ముందుకెళ్తున్నారంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే. ఎందుకంటే ఇతరులను చూసుకొని మనం ఎప్పుడైతే ఖర్చు చేస్తూ ఉంటామో అది ఎప్పటికైనా అప్పులకే తీరుస్తుంది. పులిని చూసి నక్కవాత పెట్టుకోవడమే అవుతుంది. సో మీరు రైట్ గేమ్ ఆడుతున్నారా? ఒకవేళ రైట్ గేమ్ ఆడితే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టే. సైకాలజీలో ఒక థియరీ ఉంటుంది, మీరు సంపాదిస్తున్న దాంట్లో ఒక 10% ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, కానీ అదే 10% మీకు డిగ్రీస్ అయిపోయిందండి. అంటే ఇప్పుడు పక్కన వాళ్ళ కన్నా మీకు 100 రూపాయలు తక్కువ వచ్చింది అనుకుందాం, ఇద్దరు చేస్తుంది అదే పని, పక్కన వాళ్ళ కన్నా మీకు 100 రూపాయలు తక్కువ వచ్చిందంటే మీరు హ్యాపీగా ఫీల్ అయిన దానికన్నా 2 ఇంతలు ఎక్కువ బాధపడతారంట. ఇది సైకలాజికల్ గేమ్ అన్నమాట. అందుకని ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది చాలా డేంజర్ సైన్. లాస్ట్ సైన్ వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్కి, మీ రిటైర్మెంట్కి, పిల్లల చదువుకి, ఈ మూడింటికి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారా? ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్ని లెక్కేసుకొని మీరు స్టార్ట్ చేశారా? ఓకే, ఎగ్జాంపుల్కి ఈరోజు ఒక ఇంజనీరింగ్ చదువుకి ఒక 4 లక్షలు అయితే అది ఇంకొక 10-15 నెలల తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుంది. ఎడ్యుకేషన్లో 10% ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలాగే మెడికల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దాదాపుగా 14% మెడికల్ ఖర్చులు పెరుగుతున్నాయి. సో మీ ఇన్సూరెన్స్ కూడా ఎప్పటికప్పుడు, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అప్డేట్ అవుతుందా అంత కవర్ అయ్యేటట్టు? రిటైర్మెంట్కి కూడా ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ రిటైర్మెంట్కి తగ్గట్టు, మీ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్నారా? అలాగే పిల్లల మ్యారేజ్కి, ఆ రోజుకు మ్యారేజ్ టైంకి షాపింగ్ ఖర్చులు పెరుగుతాయి, ఫంక్షన్ హాల్ ఖర్చులు పెరుగుతాయి. ఓకే, సో క్యాటరింగ్ ఖర్చు పెరుగుతుంది, ఇలా ప్రతి ఖర్చు కూడా, గోల్డ్ ఖర్చు పెరుగుతుంది, ఇలా ప్రతి ఖర్చు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ రోజుకు తగ్గట్టు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారా? ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రాపర్గా వెళ్ళిపోతున్నాయా? అంటే మీరు ఫైనాన్షియల్గా సెక్యూర్గానే ఉన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నేను 10 సైన్స్, మనం ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి 10 సిగ్నల్స్ చెప్పాను. ఈ సిగ్నల్స్లో మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి మన కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.